అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్ సేన. మహాసేన రాజేష్ గారు, నాకు ఇలా ఇబ్బంది కలిగింది కాబట్టి మీరు అందరూ ఓటేయడం మానేయండి. నాకు ఇబ్బంది కలిగింది, మీరు ఇలా చేయండి. లేకపోతే నాకు ఈ పార్టీలో ఈ చిన్న సంఘటన జరిగింది అని అన్నీ రోడ్డు మీదకి వచ్చేసి ప్రతిదీ చేయడం వల్ల టీడీపీకి కంపల్సరీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రేపు రోజున అధికారంలోకి వచ్చిన తనకి ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా, లేదంటే తను అనుకోని పరిస్థితుల్లో తను ఒక ఐప్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఐప్కి తగ్గట్టుగా గౌరవం దక్కకపోయినా ఇమీడియట్లీ టీడీపీని కూడా బద్నాం చేయడానికి ఇతను వెనకాడడు. ఇటువంటి క్రమశిక్షణ రహితమైనటువంటి వ్యక్తులతో టీడీపీ కంపల్సరీ ఇబ్బంది, వాస్తవం మాట్లాడుకోవాలంటే. ఎందుకంటే గతంలో వైసీపీ పార్టీలో ఉన్నాడు, వైసీపీ పార్టీ అతన్ని పట్టించుకోలేదనో, లేదంటే జగన్మోహన్ రెడ్డి మనల్ని పట్టించుకోలేదు, అతను కనీసం గౌరవం లేదు, మొత్తం రాష్ట్రం అంతా తిరిగాము, మేము ఓట్లు వేయించాం అని జగన్మోహన్ రెడ్డి చాలా వైసీపీ పార్టీని ఒక విధంగా చాలా వరకు కిందకి దిగజారే స్థితిలోకి తీసుకురావడానికి గల కారణం మహాసేన రాజేష్. అతని మాటలు నమ్మం, మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అతని విధానాలు చూస్తుంటే ప్రతిదానికి రోడ్డు ఎక్కాడు, ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చాడు. గతంలో కూడా ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, తనే అన్నాడు పార్టీకి ఇబ్బందికి అయితే నేను ఎమ్మెల్యే సీట్ తీసుకోను, నాకు చంద్రబాబు నాయుడు రకం నిర్ణయం శిరోధార్యం అని చెప్పిన వ్యక్తి టికెట్ పోని వెంటనే నేను కొత్త పార్టీ పెట్టేద్దాం అనుకున్నాను, నా అనుచరులతో మాట్లాడానని ఒక స్టాండ్ బెదిరింపు రాజకీయాలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు. వెంటనే మళ్ళీ టీడీపీ పెద్దలు అతనితో సమాలోచనలు చేసి నీకు సరైన సముచిత స్థానం ఇస్తామని వెంటనే మళ్ళీ ఆగిపోవడం, ఏదో జనసేనలో ఎక్కడికో మీటింగ్కి పిలిస్తే అక్కడ ఏదో అవమానించారని మళ్ళీ జనసేన పోటీ వేద్దంటాం, మళ్ళీ ఎవరన్నా పెద్ద నాయకులు వచ్చి మాట్లాడితే మళ్ళీ ఆగిపోవడం. ఇటువంటి అనిశ్చిత నిర్ణయాలు, అకారణమైనటువంటి నిర్ణయాలు, సరైన సందర్భం లేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపొద్దున పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ అధికారంలోకి రాకపోయినా తన ఒక హైప్లో ఉన్నటువంటి వ్యక్తి తనకు అనుకున్నటువంటి సిస్టమ్ ప్రకారం జరగకపోతే ఇమీడియట్లీ టీడీపీని బద్నాం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అది మాత్రం వాస్తవం. టీడీపీ తను తీసుకున్న గోతులో తనే పడే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ కూడా జాగ్రత్త పడవలసిన విషయం ఉంటుంది. ఎందుకంటే టీడీపీలో ఒక మైనస్ ఉంటుంది, తనకి తన అవసరం అనుకున్నప్పుడు అతన్ని ఎంత పైకైనా ఎత్తేస్తారు, తన ద్వారా ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. ఇటువంటి టీడీపీలో ఫస్ట్ నుంచి ఉన్నది. అది మాత్రం గ్రహించుకోకపోతే ఈరోజు మహాసేన రాజేష్ రేపు ఇంకొకరైనా ఏ విధమైనా ఆ రోజు వైసీపీ పార్టీ ఏ విధంగా ఇబ్బంది పడదో రేపొద్దు టీడీపీ కూడా కంపల్సరీ ఇబ్బంది పడుతుంది. క్రమశిక్షణ కలిగినటువంటి ఏ పార్టీలైనా సరే, అది వైసీపీకా టీడీపీకా జనసేనకా, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు ముఖ్యం, నాయకులు ముఖ్యం. అటువంటి క్రమశిక్షణ కలిగి తనకు ఇబ్బంది కలిగినప్పుడు తాను ఒకసారి పెద్దలతో మాట్లాడుకుని అప్పటికి తనకు సరైనటువంటి న్యాయం జరిగినప్పుడు అప్పుడు ప్రజల ముందుకు రావాలి తప్ప ప్రతిదానికి రోడ్డు ఎక్కిస్తే ఏ పార్టీగానే ఇబ్బంది. క్రమశిక్షణ లేకపోతే రేపొద్దు మహాసేన రాజేష్ను కూడా నమ్మే వ్యక్తులు కూడా ఉండరు. ఇది మాత్రం వాస్తవం. జై భీమ్.